September, not December and September. I mean next month first week. yes, first week. September first week you have your first year exam. September last week you have Which your year exams? Which year exams? first year exam. First year exams. After second year will be posted further. Last week of the September. Last week of this September. Good afternoon to you all. Okay, fine, fine. Bye, bye, bye. Good afternoon, sir. Yes, may I audible to you? This call Yes, is now sir. being recorded. Yes. Okay. Shall we continue the session of this day? Okay, sir. Continue, sir. Yes. Yes. This class is for BCom General. BCom General. Yes. ఇంతకు ముందు క్లాస్లో మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి నిన్నటి క్లాస్లో మనము చెక్కులకు సంబంధించిన విషయాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా అన్యాక్రాంతాల యోగ్యతా పత్రాలు అన్నప్పుడు మనకు మూడు ప్రధానమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు అనడానికి అర్హత కలిగినటువంటి పత్రాలుగా మూడు పత్రాలు ఉన్నాయి మనకి. నెంబర్ 1 చెక్కులు, నెంబర్ 2 ప్రామిసరీ నోటు, నెంబర్ 3 వినిమయ బిల్లులు లేదా వర్తకపు బిల్లులు లేదా హుండీలు లేదా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం వీటినే. బాగా గుర్తుపెట్టుకోండి. చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నెక్స్ట్ మూడవ అంశము వర్తకపు బిల్లులన్నా వినిమయ బిల్లులన్నా హుండీలన్నా లేదా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయినా, ఈ 4 పేర్లలో మనం దేనితో పిలిచినా వాటిని మనం బిల్లులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. వర్తకపు బిల్లులు, వినిమయ బిల్లులు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, హుండీలు లేదా హుండీస్. ఈ మూడు ప్రధానమైనటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో మనము ఇంతకు ముందు క్లాసులో చెక్కులకు సంబంధించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. ఈరోజు క్లాసులో మనము ప్రధానంగా ఇంకా ప్రధానమైనటువంటి, అంటే చెక్కులతో పాటు ప్రధానమైనటువంటి ప్రామిసరీ నోట్లు మరియు వర్తకపు బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు ఏమి అన్యాక్రాంత యోగ్యతా పత్రాలుగా చెప్పబడడానికి అవకాశం ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 సెక్షన్ 13 మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ మూడు ప్రధానమైనటువంటి పత్రాలను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్గా చెప్పబడింది. నేను ఇంతకుముందే చెప్పాను, ఇంతకుముందు క్లాస్లో మనం ఉదాహరించినప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనబడాలంటే లేదా అన్యాక్రాంత యోగ్యతా పత్రం అనబడాలంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి దానికి సంబంధించినటువంటి పత్రానికి సంబంధించినటువంటి హక్కులను మనము ఈజీగా చట్టపరంగా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉండేటువంటి పత్రాలనే మనము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ పత్రాలన్నీ కూడా మనకు తెలిసిన దాని ప్రకారము లిఖితపూర్వకంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం 1881 సంబంధించి ఈ మూడు అంశాలకు, చెక్కులకు, ప్రామిసరీ నోట్లకు, అట్లాగనే వర్తకపు బిల్లులకు సంబంధించినటువంటి చట్టపరంగా ఉండేటువంటి నియమాలను, నిబంధనలను స్పష్టంగా ఈ చట్టంలో పేర్కొనబడ్డాయి. కాబట్టి ఈ చట్టానికి సంబంధించినటువంటి, ఈ చట్టంలో పేర్కొనబడినటువంటి ఈ మూడు ప్రధానమైనటువంటి అన్యాక్రాంత యోగ్యతా పత్రాలను మనము ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం బీకామ్ చదువుతున్నామంటే వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి నగదు బదిలీకి సంబంధించి కానీ, లేదా నగదుకు సంబంధించి కానీ, లేదా ఇంకేదైనా పత్రాలను ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మనము ట్రాన్స్ఫర్ చేయవలసిన పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఉండేటువంటి నియమాలు, నిబంధనలను మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రతి వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఈ బదిలీకి సంబంధించినటువంటి విషయాల పట్ల మనకు పూర్తిగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి ఈ అంశాలను గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి అంశంగా పేర్కొనడం వల్ల ఈ అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం 1881 మీరు ఒకసారి ఆలోచించండి. మనకు 1947లో స్వాతంత్రం వస్తే ఇది మాత్రం 1881లోనే ఈ పత్రం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టము భారతదేశాన్ని ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ పాలకులు ఈ చట్టానికి సంబంధించినటువంటి నియమాలను నిబంధనలను రూపొందించి భారతదేశంలో అమలు పరచడం జరిగిందనేటువంటి విషయాన్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను అనుకునేటువంటి ఉద్దేశం ప్రకారం మీకందరికీ సాధారణంగా మీ ఇంట్లో మీరు సాధారణంగా చూసేటువంటి పత్రాల్లో అతి ప్రధానమైనది ప్రామిసరీ నోటు. ప్రామిసరీ నోట్ అంటే ఏం చేస్తాం మనము? ఎవరైనా మన దగ్గర అప్పు తీసుకున్నప్పుడు తీసుకున్నటువంటి వ్యక్తి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి ఎంత మొత్తం అప్పు తీసుకున్నాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఆ మొత్తాన్ని ఎప్పుడు చెల్లిస్తాడు, దానికి సంబంధించినటువంటి వడ్డీ రేటు ఎంత ఉంది అనేటువంటి విషయాలను స్పష్టంగా పేర్కొంటూ ఒక పత్రాన్ని రాసి ఇచ్చి ఈ యొక్క రుణదాతకు లేదా అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఒక పత్రాన్ని మనము సాధారణమైనటువంటి పరిభాషలో మనకు తెలిసినటువంటి భాషలో ప్రామిసరీ నోట్ అంటాం. అయితే ఈ ప్రామిసరీ నోట్ అనే దాన్ని మనము సాధారణంగా మన భాషలో అప్పు పత్రం అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే ఒక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి తనకు సంబంధించినటువంటి ఎంత మొత్తం తీసుకున్నాడు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు, దానికి వడ్డీ ఎంత, ఎప్పుడు తిరిగి చెల్లిస్తాడు అనేటువంటి విషయాలను పేర్కొంటూ రాసి ఇచ్చేటువంటి పత్రాన్ని మనము ప్రామిసరీ నోట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అందుకోసమే చట్టంలో పేర్కొనబడినటువంటి నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి కానీ అతని ఆర్డర్ పొందిన వారికి కానీ ఈ పత్రం స్వాధీనంలో ఉన్న వారికి కానీ అడిగిన తక్షణం బేషరతుగా నిర్దిష్టమైనటువంటి సొమ్ము చెల్లిస్తానని సంతకం చేసినటువంటి పత్రాన్నే ప్రామిసరీ నోట్ అంటాం. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఒక వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. గడువు తీరిన తర్వాత ఆ వ్యక్తికి పూర్తిగా అప్పు చెల్లించాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రామిసరీ నోట్ను వేరొక వ్యక్తికి చెల్లించవలసినటువంటి బాకీకి గాను ఈ ప్రామిసరీ నోటుకు అతను ట్రాన్స్ఫర్ చేస్తే మనము ఆ రోజు గడువు తేదీ సమీపించిన తర్వాత ఆ రోజు ఆ అప్పు పత్రం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకు మనము అప్పు చెల్లించినా కూడా సరిపోతుంది. అందుకోసమే మనము అప్పు ఎవరి దగ్గరనైతే తీసుకున్నామో వాళ్ళకైనా తిరిగి చెల్లించవచ్చు, లేదా ఆ రోజు వరకు అంటే గడువు తేదీ వరకు ఆ అప్పు పత్రం ఎవరి దగ్గర ఉన్నా కానీ అతనికి మనము అప్పును చెల్లించడం ద్వారా దాని నుంచి రుణ విముక్తి కావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అప్పు పత్రాన్ని రాసిచ్చేటప్పుడు ఇది ఎప్పుడు కూడా బేషరతుగా అన్కండిషనల్ గా ఉండాలి. ఎప్పుడు కూడా కండిషనల్ గా ఉండద్దు. అంటే కండిషన్ అంటే ఏంటిది? మరి మనం ఇప్పుడు అప్పు పత్రం రాస్తున్నాం, ఏమని రాస్తున్నాం చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ ప్రకారం ఒక వ్యక్తికి కానీ అతని ఆర్డర్ పొందిన వారికి కానీ లేదా ఆ పత్రం స్వాధీనంలో ఉన్నటువంటి వ్యక్తికి కానీ అడిగిన తక్షణం బేషరతుగా నిర్దిష్టమైనటువంటి సొమ్ములు చెల్లిస్తానని వాగ్దానము చేసి రాసి ఇచ్చి లేదా సంతకం పెట్టి ఇచ్చినటువంటి పత్రాన్ని మనము ప్రామిసరీ నోట్ అంటున్నాం. ఇక్కడ చూడండి, బేషరతుగా అన్కండిషనల్ అంటే ఏంటిది? ఉదాహరణకి మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం, మనం అప్పు తీసుకున్నాం, మా వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తాను, ఇది కండిషనల్. లేకపోతే మా వ్యాపారం బాగా నడిచినప్పుడు తిరిగి అప్పు చెల్లిస్తాను, మా వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరిగినప్పుడు అప్పు చెల్లిస్తాను, ఇట్లాంటి పదాలను వాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ ప్రామిసరీ నోటు బేషరతుగా ఉండాలి. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈ ప్రామిసరీ నోటుకు ఉండేటువంటి లక్షణాలను మనం ఒక్కసారి
క్లియర్గా 1 by 1 చూద్దాం. నెంబర్ వన్ ప్రామిసరీ నోటు ఎప్పుడు కూడా రాతపూర్వకంగా ఉండాలి. ప్రామిసరీ నోటు ఎప్పుడు కూడా రాతపూర్వకంగా ఉండాలి. సాధారణంగా 1897 సెక్షన్ 3 ప్రకారము ముద్రణ, శిలాముద్రణ లేదా మరో విధంగా, అంటే నేను ఇంతకుముందు చెప్పాను, రాతపూర్వకంగా అంటే చేతితోని హ్యాండ్ రైటింగ్ రాస్తేనే కాదు, దీన్ని మనము ప్రింట్ చేసిన, టైప్ చేసిన, ఏ రకంగానైనా కనిపించే విధంగా, అంటే హ్యాండ్ రైటింగ్ రాయడం, ప్రింటింగ్ చేయడం, టైపు మిషన్ ఉపయోగించి మనం ఆ విధంగా చేసినా కూడా అది రాతపూర్వకంగానే చెప్పబడుతుంది. కాబట్టి ఇది మాటల ద్వారా కాకుండా రాతపూర్వకంగానే ఉండాలి. తర్వాత దానిని మనం ఇంతకు ముందే అనుకున్నట్టు పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ రాయవచ్చు. కానీ ఏ సందర్భంలోనైనా పెన్నుతోని రాయడమే శ్రేయస్కరం. పెన్సిల్తోని రాస్తే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు అది మనము తుడిచివేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పత్రం ఎప్పుడు కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రామిసరీ నోటు రాతపూర్వకంగా ఉండాలి. నెంబర్ 1 క్యారెక్టరిస్టిక్ అండ్ ఫీచర్ ఆఫ్ ఎ ప్రామిసరీ నోట్, ఇట్ షుడ్ బి ఇన్ రిటన్. ఇట్ షుడ్ బి ఇన్ రిటన్, ఎయిదర్ హ్యాండ్ రిటన్ ఆర్ ప్రింటెడ్ ఆర్ టైప్డ్. నెక్స్ట్ నెంబర్ 2, చెల్లిస్తాన్ అనేటువంటి వాగ్దానం ఉండాలి ఇందులో. సాధారణంగా మీరు చూడండి, మనకి ఏం చేస్తామంటే, మనకు తెలిసినటువంటి వ్యవహారం ప్రకారం మనం అప్పిస్తున్నామంటే మనమే ప్రామిసరీ నోటు తీసుకున్నటువంటి వ్యక్తికి ఇచ్చి అతన్ని రాయమంటాం, లేదా మనమే రాసుకొని అతన్ని సంతకం పెట్టమంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే, సాధారణంగా ఆ పత్రంలో ఈ పత్రాన్ని ఎవరు రాయాలి? జనరల్గా అప్పు తీసుకున్నటువంటి వ్యక్తే రాసి సంతకం పెట్టాలి. కానీ అయితే ఆ సిచ్యువేషన్స్ అన్ని సందర్భాల్లో ఫుల్ఫిల్ కావు, చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనమే దాన్ని ఉన్నటువంటి అంశాలన్నిటిని రాసి అప్పు తీసుకున్నటువంటి వ్యక్తితోని సంతకం తీసుకుంటాం. అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి సంతకం చేసిండు అంటే మిగతా అన్ని అంశాలు అతనికి తెలుసు అని అర్థం. కాబట్టి అతను చెల్లిస్తాననేటువంటి వాగ్దానాన్ని అంగీకరించినట్లుగా సంతకం చేస్తున్నాడు. కాబట్టి అది చెల్లిస్తాననేటువంటి వాగ్దానం కిందనే వస్తుంది. అతను రాయకపోయినప్పటికీ ఏం చేస్తున్నాడు? అతను సంతకం చేస్తున్నాడు. పైన రాసిన అంశాలన్నిటి పట్ల సంతృప్తి చెందినట్లట సంతకం చేస్తున్నాడు. కాబట్టి ఇది అతను వాగ్దానాన్ని అంగీకరిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇది ప్రామిసరీ నోటుకు సంబంధించి అతి ప్రధానమైనటువంటి వాగ్దానం. చెల్లిస్తాననేటువంటి వాగ్దానము తప్పనిసరిగా ఉండాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 3, ఈ వాగ్దానం ఎట్లుండాలి? బేషరతుగా, అన్కండిషనల్ అగ్రిమెంట్. ఎందుకు? షరతులతో కూడినటువంటి ప్రామిసరీ నోటు చెల్లదు. ఎందుకు చెల్లదంటే, ఈ చట్టం అంగీకరించదు. నాకు పంటలు పండి, నాకు వరి బాగా పండిన తర్వాత వడ్లు అమ్మి నీకు చెల్లిస్తాను, ఇది చెల్లదు. ఎందుకు? ఇది షరతులతో కూడినటువంటి అంశము. నా సంస్థలో లాభాలు వచ్చి బాగా లాభాలు సంపాదిస్తే నీకు తిరిగి చెల్లిస్తాను. ఈ వాగ్దానం ఎందుకు చెల్లదంటే, ఇది కూడా షరతులతో కూడి ఉన్నది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ రాతపూర్వకంగా ఉండాలి, 2 చెల్లిస్తాననేటువంటి వాగ్దానం తప్పనిసరిగా ఉండాలి, 3వది ఆ వాగ్దానం తప్పనిసరిగా బేషరతుగా, అన్కండిషనల్. నెక్స్ట్ నెంబర్ 4, బాకీదారు సంతకం లేదా రుణగ్రస్తుని సంతకం. బాకీదారు, సిగ్నేచర్ ఆఫ్ ది డ్రాయర్ ఆఫ్ ఎ ప్రామిసరీ నోట్. ఏంటి? అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి సంతకం చేయకపోతే ప్రామిసరీ నోటుకు విలువ ఉండదు. మనం ఎన్ని రాసినా, అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ సైన్డ్ బై ది డెటార్ కన్సర్న్డ్, ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. అంటే మనము రాసినటువంటి ప్రామిసరీ నోట్ అయినా దానిపైన అతని సంతకం లేకపోతే అది వ్యాలిడ్ కాదు. అతని రాసిన ప్రామిసరీ నోట్ అయినా, అతని హ్యాండ్ రైటింగ్ ఉన్నా, అతని సంతకం లేకపోతే అది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఎవరైతే అప్పు తీసుకున్నాడో అతను వాగ్దానం చేసేటువంటి క్రమంలో తప్పనిసరిగా అతను
సంతకం చేయాలి. మరి సంతకం చేయాలంటే చదువు రాదు. మనకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఈ వేలిముద్రను ఉపయోగించి కూడా తన యొక్క అంగీకారాన్ని తెలియజేసినట్టుగా చట్టం భావిస్తుంది. కాబట్టి సంతకం తప్పనిసరి. సంతకం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అతనికి సంబంధించిన వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ వేలిముద్ర కానీ సంతకం కానీ ఎవరైతే అప్పు తీసుకున్నారో అతనే సంతకం చేయాలి, లేదా అతని యొక్క వేలిముద్రనే. ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణం మనం చూసినప్పుడు, ఈ యొక్క పత్రాన్ని రాసేటువంటి రుణగ్రస్తుడు ఎవరైతే ఉన్నారో నిశ్చితమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే అతనికి పేరు ఉండాలి తప్పనిసరి. అతన్ని ఎవరో మనం గుర్తుపట్టడానికి వీలుండాలి. అంటే బాకీ చెల్లింపుకు ఒక వ్యక్తి బాధ్యత వహిస్తున్నాడు లేదా వాగ్దానం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి పేరు స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా లేకపోతే అనిశ్చితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత కొన్ని సందర్భాలలో మనము అవసరమైతే వారికి సంబంధించిన హోదాలను కానీ కూడా ఉదహరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అతను ఏ హోదాలో ఉంటే ఆ హోదాను కూడా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రామిసరీ నోటుకు సంబంధించి ఎవరైనా 2-3 వ్యక్తులు అప్పులు తీసుకొని ఉంటే వాళ్ళందరి సంతకాలు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పును ఒకరే తీసుకుంటే ఒకరి సంతకం ఒకరి వేలిముద్ర సరిపోతుంది. ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు 2 కానీ 3 కానీ అయినప్పుడు వాళ్ళందరి సంతకాలు తప్పనిసరిగా తీసుకొని వాళ్ళ యొక్క సమిష్టి బాధ్యతను చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సొమ్ము పొందే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఎవరైతే వాగ్దానం చేస్తున్నాడో అతని పేరు, హోదా అవసరమైతే రాయాలి. తర్వాత ఎవరైతే అప్పిచ్చిండ్రో అతనికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పేరు క్లియర్గా ఉండాలి. మనం అప్పించినప్పుడు మన పేరు క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే నోటుపై, ప్రామిసరీ నోటుపై పేర్కొన్న సొమ్ము పొందే వ్యక్తి పేరులో హోదాను పేర్కొనడంలో పొరపాటు దొర్లితే సాక్ష్యాధార పూర్వకంగా సదరు వ్యక్తిని నిర్ధారించడానికి వీలవుతుంది. పేరును వీలైతే హోదాను కూడా పేర్కొనాలి ప్రామిసరీ నోటు పైన అప్పిచ్చినటువంటి వ్యక్తి యొక్క విషయంలో. నెక్స్ట్ ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఆ వాగ్దానము సొమ్ము చెల్లింపునకు మాత్రమే పరిమితం. అంటే నోటుపై వాగ్దానం చేసినటువంటి సొమ్ము మాత్రమే చెల్లించడానికి పరిమితం. ధాన్యం రూపంలో కానీ ఇతర రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి వాగ్దానము చెల్లదు. నేను తీసుకున్నటువంటి ₹1,00,000 బాకీకి 10 బస్తాల బియ్యాన్ని ఇతనికి తిరిగి చెల్లిస్తాను, ఇది చెల్లదు. ఎందుకు? భారత అన్య గ్రంథాల యోగ్యతా పత్రాల చట్టం ఏం చెప్తుంది అంటే తప్పనిసరిగా నిర్దిష్టంగా సొమ్మును మాత్రమే పేర్కొనాలి. ఎంత మొత్తాన్ని తీసుకున్నాం, ఎంత కాలానికి తీసుకున్నాం, ఎంత మొత్తంలో వడ్డీ చెల్లించవలసి ఉంది, దానికి సంబంధించిన వివరాలతో మాత్రమే, సొమ్ముకు సంబంధించి డబ్బుకు సంబంధించిన విషయాలతో మాత్రమే ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ స్పష్టంగా పేర్కొనాలి. వేరే విషయాలను ప్రో నోట్లో లేదా ప్రామిసరీ నోట్లో రాయడానికి వీలు లేదు. తర్వాత సొమ్ము నిర్దిష్టంగా ఉండాలి. అంటే సొమ్ము నిర్దిష్టంగా ఉండాలి అంటే ఎంత మొత్తం అనేది కూడా క్లియర్గా ఉండాలి. ఒకవేళ ఇది క్లారిటీ లేకపోతే మళ్ళీ వీరి మధ్యలో వచ్చినటువంటి వివాదాలను పరిష్కరించడానికి, సాక్ష్యాధారాలను పెట్టడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి సొమ్ము నిర్దిష్టంగా ₹1,00,000 లేదా 10,000 లేదా 50,000 ఎంతో మొత్తం చెల్లిస్తాను, ఎంతో కొత్త మొత్తం పే చేస్తాను, ఇట్లాంటివి చెల్లవు. నిర్దిష్టమైనటువంటి సొమ్ము నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఉండాలి ఆ మొత్తం ఎంత అనేది. తర్వాత చెక్కుకు సంబంధించి మన ఈ యొక్క ప్రామిసరీ నోట్కు సంబంధించి
ఇంకా కొన్ని లాంఛనాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణాలు. వీటితో పాటు సాధారణంగా ప్రామిసరీ నోట్ను మీరు చూసినప్పుడు మీ ఇంట్లో ఉంటే పరిశీలించండి ఒకసారి. దానిపైన ఆ ప్రామిసరీ నోటు సంబంధించినటువంటి ప్రదేశాన్ని రాస్తాం. ఇప్పుడు వరంగల్లో ఉన్నాం, మనం వరంగల్లో రాస్తున్నాం అనుకోండి, వరంగల్ అని రాస్తాం. మీ ఊరు పరకాల అనుకోండి, పరకాల అయితే పరకాల అని రాస్తాం. తర్వాత తేదీకి సంబంధించినటువంటి విషయం కూడా ఉంటుంది. ఏ రోజు ప్రోనోటు రాయబడుతుంది, దానికి సంబంధించినటువంటి లాంఛనాన్ని తప్పనిసరిగా మనము పూర్తి చేయాలి. అంటే ప్రోనోటు రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తేదీ ప్రదేశాన్ని తప్పనిసరిగా రాయాలి. అయితే ఇది రాసుకోవడం మంచిది, చట్టపరంగా దీనికి సంబంధించినటువంటి నిబంధన లేదు. కానీ మనకు ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చినావు ఎక్కడ ఇచ్చినావు అంటారు. పైసలు వివాదాలు వచ్చినప్పుడు నువ్వు సొమ్ము ఏ రోజు ఇచ్చినావు ఎక్కడ ఇచ్చినావు, అప్పుడు సమస్య వచ్చినప్పుడు సాక్ష్యాధారంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే నిర్దిష్ట తేదీన చెల్లిస్తాననే వాగ్దానం గల నోటు విషయంలో బిల్లులు రాసే తేదీ పేర్కొన్నా లేకపోయినా పర్వాలేదు. నోటు మీద తప్పనిసరిగా ప్రామిసరీ నోటు మీద మీకున్నటువంటి స్టాంపు చట్టం ప్రకారము రెవెన్యూ స్టాంపును అంటించాలి. రెవెన్యూ స్టాంపును తప్పనిసరిగా అంటించాలి. ఇది మనకు ఈ యొక్క ప్రామిసరీ నోటుకు సంబంధించినటువంటి చట్టపరంగా ఉన్నటువంటి నిబంధనలు. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రామిసరీ నోటుకు సంబంధించినటువంటి లక్షణం, ప్రామిసరీ నోటు యొక్క కాల పరిమితి ఎవరికైనా తెలుసా? ఎన్ని రోజులు అది వాల్యూ ఉంటుంది? ప్రామిసరీ నోటు యొక్క కాల పరిమితి ఒకవేళ తెలియకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది రాయబడినటువంటి తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు దాని యొక్క పరిమితి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత లిమిటేషన్ చట్టం వర్తించటంతో అది రద్దయినట్టుగా భావించబడుతుంది. మనం రాసినటువంటి ప్రామిసరీ నోట్ను 3 సంవత్సరాల తర్వాత తీసుకొని పోయి మనము రుణగ్రస్తుని అడిగితే అతను పే చేయలేకపోతే మనం వసూలు చేసుకోలేము, చట్టపరంగా చెల్లదు. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. ఎందుకంటే 3 సంవత్సరాల వరకే ప్రామిసరీ నోట్ ఉంటుంది. అందుకోసమే సాధారణంగా మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏం చేస్తామంటే ప్రామిసరీ నోటును ప్రతి సంవత్సరం వడ్డీ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రామిసరీ నోటు తిరిగి రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మీ ఇంకొక ప్రధానమైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటేషన్ చట్టం ప్రకారం 3 సంవత్సరాల కంటే పరిమితికి మించి ప్రామిసరీ నోటు వాల్యూ ఉండదు. తర్వాత మనం చూసినటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో చెక్కులు అయిపోయినాయి, తర్వాత ప్రామిసరీ నోట్ అయిపోయినాయి. ఇంకొకటి ఏముందంటే మనకు వినిమయ బిల్లులు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు వినిమయ బిల్లులు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, వర్తకపు బిల్లులు, హుండీలు, ఈ 4 ఏ పేరుతో పిలిచినా కూడా ఒకటే. అయితే ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ 1881 సెక్షన్ 5 ప్రకారం నిర్దిష్టమైన వ్యక్తికి గాని, అతను ఆర్డర్ పొందిన వానికి గాని, లేదా ఆ పత్రం కలిగి ఉన్న వానికి గాని నిర్దిష్టమైన సొమ్ము మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ బిల్లుకర్త సంతకం చేసిన రాతపూర్వకమైన బేషరతు పత్రమే వినిమయ బిల్లు. నేను ఇంతకుముందు క్లాస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో. ఇంతకుముందు మనము ప్రామిసరీ నోట్ చూసినప్పుడు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి అప్పు ఇవ్వవలసినటువంటి వ్యక్తికి వాగ్దానం చేస్తూ రాసిస్తున్నటువంటి పత్రం ఇది. ప్రామిసరీ నోట్ అనేది అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి బేషరతుగా మీకు తిరిగి చెల్లిస్తాను అని రాసి ఇస్తున్నటువంటి పత్రము. అయితే ఈ వినిమయ బిల్లులకు సంబంధించి లేదా వర్తకపు బిల్లులకు సంబంధించి మాత్రం లేదా హుండీలకు సంబంధించి మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనకు పైసలు రావాలో లేదా డబ్బులు రావాలో అతను రుణగ్రస్తుడైనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనమే ఒక పత్రాన్ని రాసి రుణగ్రస్తునికి పంపిస్తున్నాం. ఎవరైతే మనకు డబ్బులు పే చేయాలో అతనికి పంపిస్తున్నాం. ఏమని పంపిస్తున్నాము? నిర్దిష్టమైన వ్యక్తికి కానీ, నాకు కానీ, లేదా నా ఆర్డర్ పొందిన వారికి కానీ, నేను ఎవరికైతే చెప్తే వాళ్లకు కానీ, లేదా ఆ పత్రం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ, నాకు కానీ, నేను ఎవరికైతే ఇవ్వమని చెప్పినో వాళ్లకు కానీ, లేదా
ఈ పత్రం ఎవరి దగ్గరనైతే ఉంటుందో వాళ్లకు గాని ఆ సొమ్ము తిరిగి చెల్లించమని ఆదేశిస్తూ మనము రాసినటువంటి బిల్లును, మనము సంతకం చేసినటువంటి బిల్లును ఆ వ్యక్తి సంతకం చేసి మళ్ళీ మనకు పంపిస్తాడు. అతన్ని మనము స్వీకర్త అంటాం. ఈ బిల్లు రాసినటువంటి మనము కర్తగా ఉంటాం. బిల్లు రాసినటువంటి వ్యక్తి కర్త, బిల్లుకు తన అంగీకారాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి స్వీకర్త. కాబట్టి బిల్లు రాసినటువంటి వ్యక్తి కర్త, బిల్లు అంగీకరించినటువంటి వ్యక్తి స్వీకర్త. ఇక్కడ మనము బిల్లు రాసి నువ్వు నాకు గాని, నా అనుమతి పొందిన వారికి గాని, లేదా ఈ పత్రాన్ని ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు గాని ఆ నిర్దిష్టమైనటువంటి మొత్తాన్ని నిర్దిష్టమైనటువంటి సమయానికి చెల్లించాలని మనం ఆదేశిస్తూ జారీ చేసినటువంటి పత్రము. దీన్నే మనము వినిమయ బిల్లు లేదా వర్తకపు బిల్లు, హుండీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఏ పేరుతో పిలిచినా కూడా ఇట్లాంటి పత్రం. ఇక్కడ మనము ప్రధానంగా చూడవలసింది ఏంటంటే, ఈ యొక్క వర్తకపు బిల్లులు లేదా వినిమయ బిల్లులలో 3 పార్టీలు ఉంటాయి. 3 పార్టీలు. పార్టీలు అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, వ్యక్తులు. ఎవరు? బిల్లు రాసేటువంటి వ్యక్తి బిల్లు కర్త, బిల్లును తన అంగీకారాన్ని తెలియజేసేటువంటి వ్యక్తి బిల్లు స్వీకర్త, గడువు తేదీ రోజు పైసలు వసూలు చేసుకునేటువంటి వ్యక్తిని మనము పేయి అంటే పైకం మొత్తాన్ని పొందేటువంటి వ్యక్తి. అది మనం కావచ్చు, మనము చెప్పినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ఆ రోజు ఆ పత్రాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇప్పుడు బిల్లు మన దగ్గరే ఉంది, గడువు తేదీ వరకు మనమే వసూలు చేసుకుంటామంటే మనమే ఆ రోజు పేయి, లేదా మనము ఈ బిల్లును ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసినామంటే ఆ వ్యక్తి ఆ రోజు పైసలు వసూలు చేసుకుంటాడు, అప్పుడు అతను పేయి అవుతాడు. లేదా మనం ఒక వ్యక్తిని వసూలు చేయమని చెప్పినాము, అతన్ని పంపిస్తే ఆ రోజు అతను పేయి అవుతాడు. అంటే 3 వ్యక్తులు లేదా 3 పార్టీలను మనం వినిమయ బిల్లుల విషయంలో చూస్తాం. బిల్లు రాసేటువంటి వ్యక్తి కర్త, బిల్లుకు తన అంగీకారాన్ని తెలియజేసేటువంటి వ్యక్తి స్వీకర్త, బిల్లు గడువు తేదీ సమీపించిన తర్వాత ఈ యొక్క డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తిని పేయి అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ 3 పార్టీలు మనకు ప్రధానమైనటువంటి అంశంగా మనము బిల్లులకు సంబంధించి చూడొచ్చు. అయితే ఈ వర్తకపు బిల్లులు లేదా వినిమయ బిల్లులకు సంబంధించి ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. నెంబర్ 1, ఇది కూడా రాతపూర్వకంగానే ఉండాలి. నోటి మాటల ద్వారా ఉన్నటువంటి బిల్లు చెల్లదు. ఎందుకు చెల్లదంటే, నోటి మాటల ద్వారా ఉన్నటువంటి ప్రతిరోజు మారడానికి అవకాశం ఉంటుంది. మనము పొద్దున ఉన్న మాట సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్న మాట నైట్ ఉండదు, నైట్ ఉన్న మాట మళ్ళీ పొద్దున ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా వర్తకపు బిల్లులు, వినిమయ బిల్లులు రాతపూర్వకంగానే ఉండాలి. ఇది ఎప్పుడు కూడా రాతపూర్వకం అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, మనం హ్యాండ్ రిటర్న్ కావచ్చు, ప్రింటెడ్ కావచ్చు, టైప్డ్ కావచ్చు, భాష ఏదైనా తెలుగులో ఉండాలని కానీ ఇంగ్లీష్లో ఉండాలని కానీ మనకు అర్థమయ్యే భాష, ఈ పార్టీలకు అర్థమయ్యేటువంటి భాష తప్పనిసరిగా ఉండాలి. అది రాతపూర్వకంగానే ఉండాలి. తర్వాత చెల్లింపు ఆర్డర్. ఏం చేస్తున్నాం ఇక్కడ? బిల్లు ఎవరైతే రాస్తున్నాడో అతన్ని మనం కర్త అంటున్నాము, బిల్లుకు తన అంగీకారాన్ని తెలియజేసేటువంటి వ్యక్తిని స్వీకర్త అంటున్నాము. ఈ కర్త రాసేటువంటి పత్రాన్ని స్వీకర్త అంగీకరిస్తున్నాడు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్డర్ ఇస్తున్నాం అతనికి. ఏమని ఆర్డర్ ఇస్తున్నాం? నువ్వు పలానా రోజు పలానా మొత్తాన్ని నాకు గాని, నా అనుమతి పొందిన వ్యక్తికి గాని, లేదా ఈ పత్రాన్ని ఆ రోజు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు పే చేయని మనం ఆదేశం ఇస్తున్నాం అతనికి. ఇది చెల్లింపు ఆదేశంగా పరిగణించాలి. అంటే ఇది ఫస్ట్ రాతపూర్వకంగా ఉండాలి, నెక్స్ట్ చెల్లింపు ఆదేశం ఉండాలి, నెక్స్ట్ 3వది బేషరతు ఉత్తర్వు లేదా బేషరతు ఆదేశం. బేషరతు ఆదేశం అంటే అన్కండిషనల్, షరతులతో కూడినటువంటి బిల్లు చెల్లుబాటు కాదు. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టు అన్కండిషనల్, బేషరతు, లాభాలు బాగా వస్తే 5 నెలల తర్వాత నువ్వు మొత్తము చెల్లించు. ఇట్లాంటిది మనకు వర్తకపు బిల్లు లేదా వినిమయ బిల్లు కాదు. లాభాలతో సంబంధం లేకుండా మనము నిర్దిష్టమైనటువంటి సొమ్ముకు మనము తప్పనిసరిగా ఈ మొత్తాన్ని తెలియజేయాలి. ఇది బేషరతు ఆదేశం లేదా బేషరతు ఉత్తర్వు అయి ఉండాలి. తర్వాత కర్త సంతకం. బిల్లు మనం రాసినప్పుడు మనం తప్పనిసరిగా సంతకం చేయాలి.
సంతకం చేయకపోతే ఈ యొక్క పత్రానికి సంపూర్ణత చేకూరదు. కర్త సంతకం లేనటువంటి బిల్లుకు స్వీకర్త తన అంగీకారం తెలియజేసిన ఈ బిల్లు చెల్లుబాటులోకి రాదు. మనం బిల్లు రాసినాం, సంతకం చేయడం మర్చిపోయినాం, స్వీకర్త సంతకం చేసిండు, అయినా ఈ బిల్లుకు వ్యాలిడిటీ ఉండదు. అంటే బిల్లు పైన కర్త సంతకము, స్వీకర్త సంతకము తప్పనిసరిగా ఉండాలి. ఇది కర్త సంతకానికి సంబంధించినటువంటి విషయం. బిల్లు పార్టీలలో ముగ్గురు ఉంటారని తెలుసుకున్నాం మనము. బిల్లు రాసినటువంటి వ్యక్తి కర్త, బిల్లుకు తన అంగీకారాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి స్వీకర్త, బిల్లు పైన పేర్కొనబడినటువంటి మొత్తాన్ని నిర్దిష్టమైనటువంటి సమయానికి పొందేటువంటి వ్యక్తిని మనము పేయి అనేటువంటి పేరుతోని పిలుస్తాము. 3 పార్టీలు. తర్వాత ఈ యొక్క అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం 1881 ప్రకారం తప్పనిసరిగా వీటి మీద కూడా రెవెన్యూ స్టాంపులను అంటించాలి, లేకపోతే ఈ బిల్లుకు చట్టబద్ధత ఉండదు. కాబట్టి రెవెన్యూ స్టాంపులు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. తర్వాత ప్రధానమైనటువంటి లక్షణం ఇంకొకటి ఏంటంటే నిర్దిష్టమైనటువంటి సొమ్ము మొత్తము. నిర్దిష్టమైనటువంటి సొమ్ము మొత్తం బిల్లులో చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా పేర్కొనాలి. అస్పష్టతకు సంశయానికి తావుండరాదు. క్లియర్గా ఎంత మొత్తం అయితే అంత మొత్తానికి తప్పనిసరిగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంటుంది. బిల్లులో 1,00,000 రూపాయలు, 50,000, 10,000 ఎంత మొత్తమైనా కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో ఒక వర్గీకరణ కూడా మనం చూడొచ్చు. వర్గీకరణను కూడా చూడొచ్చు. ఏంటిదంటే అది స్వదేశీ బిల్లులు మరియు విదేశీ బిల్లులు. స్వదేశీ బిల్లులు, విదేశీ బిల్లులు. తర్వాత టైం డిమాండ్ బిల్లులు మరియు వర్తక సర్దుబాటు బిల్లులు. ఉదాహరణకు చూద్దాం. స్వదేశీ బిల్లులు అంటే ఏంటి? భారతదేశంలో లేదా విదేశంలో చెల్లించాల్సి ఉన్నప్పటికీ భారతదేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి మీద రాసిన బిల్లును భారతదేశంలో చెల్లించాలని ఉన్నను విదేశాలను నివసించే వ్యక్తిపై భారతదేశంలో రాసిన బిల్లు అయినప్పటికీ స్వదేశీ బిల్లు అని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది. అంటే మనము భారతదేశంలో చెల్లించిన, విదేశాల్లో చెల్లించిన భారతదేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి మీద రాసిన బిల్లును మాత్రం తప్పనిసరిగా స్వదేశీ బిల్లే. అది విదేశాల్లో చెల్లించినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి మీద రాసినటువంటి బిల్లు స్వదేశీ బిల్లు. విదేశీ బిల్లు అంటే విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి పైన రాసినటువంటి బిల్లు విదేశాల్లోనే సాధారణంగా చెల్లింపు జరుగుతుంది. తర్వాత టైం బిల్లులు. వీటికి చూడండి ఒకసారి. నిర్దిష్ట గడువు తర్వాత చెల్లించాల్సిన బిల్లును మనము టైం బిల్లు అంటాం. నిర్దిష్టమైనటువంటి గడువు తర్వాత చెల్లించాల్సినటువంటి బిల్లును టైం బిల్లు. అలా కాకుండా అడిగిన వెంటనే చెల్లించాల్సినటువంటి బిల్లును డిమాండ్ బిల్లు. చూడండి ఇక్కడ మనము నిర్దిష్టమైనటువంటి గడువు 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మొత్తాన్ని చెల్లించవలసింది. దీన్ని మనము టైం బిల్లులు. అడిగిన తక్షణమే చెల్లించవలసినటువంటి బిల్లును డిమాండ్ బిల్లు అంటాము. దీనికి నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి ఉండదు. ఎప్పుడు అడిగితే అప్పుడు చెల్లించాలనేటువంటి డిమాండ్ ఆధారంగా ఏర్పడ్డ బిల్లు కాబట్టి దీన్ని మనము డిమాండ్ బిల్లులు అంటాము. తర్వాత వర్తకానికి సంబంధించిన, నెక్స్ట్ సర్దుబాటుకు సంబంధించిన బిల్లు. ఉదాహరణకు చూడండి. వర్తకానికి సంబంధించిన బిల్లు అంటే వర్తక వ్యవహారాల నిమిత్తం ఆమోదించబడినటువంటి బిల్లులను వర్తకపు బిల్లులు. ఉదాహరణకు నేను కొన్ని వస్తువులు అమ్మినాను, ఒక వ్యక్తి వస్తువులు కొన్నాడు, డబ్బులు ఇవ్వడం లేదు. మనం ఏం చేస్తున్నాం? ఒక బిల్లు రాసి అతని సంతకానికి పంపించడం, అతను సంతకం చేసి బిల్లు మనకు పంపించింది. ఇది పూర్తిగా వర్తకపు బిల్లు. ఎందుకు? మనం అమ్మడము కొనడము అనేటువంటి ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి బాకీ మొత్తానికి గాను ఆ బాకీ వసూలు చేసుకోవడానికి గాను మనము బిల్లును పంపడం జరిగింది. ఇది మనకు వర్తకపు బిల్లు. సర్దుబాటు బిల్లు అంటే ఇద్దరి మధ్యల అంగీకారంతో, వర్తక వ్యాపారాలు ఉండవు ఇక్కడ. అతనికి పైసలు అవసరం ఉన్నాయి, మనం ఇచ్చినాం.
ఆ ఇచ్చినటువంటి పైసలకు గాను మనము బిల్లు రాసి పంపిస్తాం, అతను మనకు సంతకం చేసి పంపిస్తాడు. దీన్ని మనం సర్దుబాటు బిల్లు అనేటువంటి పేరుతో పిలుస్తాం. వర్తక వ్యవహారాల పర్యవసానంగా ఏర్పడేటువంటి బిల్లులనేమో వర్తక బిల్లులని, పరస్పర సర్దుబాటుకు అవసరమైనటువంటి పైకం మార్పిడికి ఏర్పడినటువంటి బిల్లులను సర్దుబాటు బిల్లులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ రెండు ప్రధానమైనటువంటి తేడాలను మనం బిల్లుల విషయంలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రామిసరీ నోటుకును లేదా వర్తకపు బిల్లు లేదా వినిమయ బిల్లుకు ఉండేటువంటి తేడాలు. ప్రామిసరీ నోట్ అంటే ఏంటిది చూసినాం మనము. వర్తకపు బిల్లు అంటే ఏంటిది కూడా మనం పూర్తిగా చూసి వాటి యొక్క లక్షణాలను తెలుసుకోవడం జరిగింది. ఈ లక్షణాలను తెలుసుకున్న తర్వాత మనకున్నటువంటి అవగాహన ప్రకారం ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి తేడాలను ఎట్లా గుర్తుపట్టొచ్చు? ఫస్ట్ చూడండి, ప్రామిసరీ నోటుకు సంబంధించి ప్రామిసరీ నోట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇక్కడ ప్రామిసరీ నోటును రాసేటువంటి వ్యక్తిని కర్త అంటాము. సాధారణంగా ఇతను అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత గ్రహీత అంటే ఎవరు? అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడ కర్తనేమో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి, గ్రహీతనేమో అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇది ఈ ప్రామిసరీ నోట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు. తర్వాత వినిమయ బిల్లుకు సంబంధించి మనము 3 అంశాలు చూసినాం. 3 పార్టీలు ఉంటారు అనుకున్నాం. బిల్లు రాసినటువంటి వ్యక్తిని మనం కర్త అంటున్నాం, బిల్లుకు తన అంగీకారాన్ని తెలియజేసినటువంటి వ్యక్తిని స్వీకర్త అంటున్నాం, ఆ గడువు రోజు పైకాన్ని పొందేటువంటి వ్యక్తిని మనం పేయి అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇతన్ని గ్రహీత అంటాం. ఇది వినిమయ బిల్లుకు సంబంధించి. నెక్స్ట్ ప్రామిసరీ నోటుకు సంబంధించి ఇంకొక తేడా ఏంటంటే వాగ్దానం లేదా ఉత్తర్వు. ఇక్కడ చూడండి, ప్రామిసరీ నోట్ పైన ఏం చేస్తున్నాడు? అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి నేను తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? రుణదాతకి. ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకున్నాడో అతనికి తిరిగి చెల్లిస్తాను అనేటువంటి వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం వినిమయ బిల్లుకు సంబంధించి మాత్రం ఆర్డర్, ఉత్తర్వు, ఆదేశం. ఏమని ఆదేశం? నువ్వు నాకు గాని, నా అనుమతి పొందిన వారికి గాని, లేదా ఈ పత్రాన్ని కలిగి ఉన్న వారికి గాని నువ్వు తప్పనిసరిగా చెల్లించాలనేటువంటి ఆదేశం ఇస్తున్నాడు. అక్కడనేమో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి వాగ్దానం చేస్తున్నాడు, నేను తిరిగి చెల్లిస్తాను అని. ఇక్కడ మాత్రం నువ్వు తిరిగి చెల్లించాలని ఆదేశం ఇస్తున్నాడు. ఇక్కడ వ్యక్తి, బిల్లు రాసేటువంటి వ్యక్తి లేదా కర్త చెల్లించాలనేటువంటి ఆదేశాన్ని ఇస్తున్నాడు. అక్కడేమో వాగ్దానం, ఇక్కడేమో ఆదేశం. తర్వాత ప్రామిసరీ నోటుకు సంబంధించి స్వీకృతి విషయంలో సొమ్ము చెల్లించే వ్యక్తి చేత సంతకం చేయబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ నోటీసు అంగీకరించాల్సిన అవసరం లేదు. చూడండి, ప్రామిసరీ నోటు మీద అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క సంతకం ఒక్కటే ఉంటుంది. స్వీకృతి తెలియజేయడం, అతని సంతకం ఒక్కటి ఉంటే ప్రామిసరీ నోటుకు వ్యాలిడిటీ ఉంటుంది. కానీ వినిమయ బిల్లు విషయంలో మాత్రం ఇద్దరి సంతకాలు ఉండాలి. కర్త సంతకం ఉండాలి, స్వీకర్త సంతకం తప్పనిసరిగా ఉండి తన అంగీకారాన్ని తెలియజేయాలి. తర్వాత ప్రామిసరీ నోటుకు సంబంధించి నోటు తయారీదారు యొక్క బాధ్యత ప్రాథమికమైంది మరియు సంపూర్ణమైంది. అంటే ప్రామిసరీ నోటు రాస్తున్నటువంటి వ్యక్తి అతను వ్యక్తిగతంగా తన బాధ్యతను తెలియజేస్తున్నాడు. తర్వాత బిల్లు కర్త యొక్క బాధ్యత అప్రధానమైంది, షరతుపూర్వకమైంది. ఇక్కడ చూడండి, బిల్లు రాసేటువంటి వ్యక్తి యొక్క బాధ్యత అంత ప్రాధాన్యత వహించదు. ఎందుకంటే ఇక్కడ పైసలు పే చేయాల్సింది, డబ్బులు పే చేయాల్సింది స్వీకర్తనే. కాబట్టి కర్త యొక్క బాధ్యత చాలా తక్కువ వర్తకపు బిల్లుల విషయంలో. తర్వాత ప్రామిసరీ నోటు విషయంలో, ప్రామిసరీ నోటులో తయారీదారుకు గ్రహీతతో తక్షణ సంబంధం ఉంటుంది. ఎందుకు? ఇతను రుణదాత, రుణగ్రస్తుడు. ఇతను డబ్బులు ఇస్తున్నాడు, అతను తీసుకుంటున్నాడు. తర్వాత అతను డబ్బులు ఇవ్వాలి, ఇతను డబ్బులు తీసుకోవాలి. కాబట్టి సంబంధం అనేటువంటిది తక్షణ సంబంధం. నెక్స్ట్ ఇక్కడ మాత్రం వినిమయ బిల్లులో
కర్త గ్రహీతతో గాని స్వీకర్తతో తక్షణ సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఎందుకు కలిగి ఉంటాడు తక్షణ సంబంధాన్ని? తర్వాత కూడా సంబంధాన్ని ఎందుకు కలిగి ఉంటాడంటే తర్వాత కూడా వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా తమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు వినిమయ బిల్లుల విషయంలో. ఎందుకంటే వస్తువుల కొనుగోలు అమ్మకాలు అనేటువంటి నిరంతర ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వాటి యొక్క సంబంధాలు వారి మధ్యలో ఉండేటువంటి సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రామిసరీ నోటుకు సంబంధించి ప్రామిసరీ నోటు రాసేటువంటి వ్యక్తే రుణగ్రస్తుడు. అతడే సొమ్మును చెల్లించడం జరుగుతుంది. సొమ్ము అంటే ఎవరైతే అప్పు తీసుకుంటాడో ఆ వ్యక్తే కర్త. ఇక్కడ అతనే రుణగ్రస్తుడు, అతనే తిరిగి చెల్లించాలి. కానీ వినిమయ బిల్లుల విషయంలో మాత్రం స్వీకర్త రుణగ్రస్తుడు. స్వీకర్త ఎవరు? మనం రాసినటువంటి పత్రాన్ని అంగీకరించేటువంటి వ్యక్తి రుణగ్రస్తుడు. ఇక్కడ రుణదాత సొమ్మును ఎవరికి చెల్లించాలో కర్త సూచిస్తాడు. ఇక్కడ బిల్లును రాసేది మాత్రం కర్త, చెల్లించాల్సినటువంటి బాధ్యత మాత్రం స్వీకర్తదే. తర్వాత ఇక్కడ చూడండి, ప్రామిసరీ నోటు విషయంలో కర్త గ్రహీత ఒకే వ్యక్తి కాలేరు. అంతే కదా? కర్త రాసేటువంటి వ్యక్తి, ఇక్కడ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి రాస్తాడు, అతను గ్రహీత అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అతను తిరిగి సొమ్మును పొందలేడు. కానీ కొన్నిసార్లు కర్త గ్రహీత ఒకరే కావచ్చు. కర్త గ్రహీత ఒకరే రావచ్చు. ఎందుకంటే ఇతనే బిల్లు రాస్తాడు, ఇతనే అమౌంట్ను పొందుతాడు. ఇతనే బిల్లు రాస్తాడు, అతని స్వీకృతి వచ్చిన తర్వాత మళ్ళీ అతని దగ్గర నుంచి డబ్బులు ఇతనే తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ కర్త ఉన్ను గ్రహీత ఒకే వ్యక్తి కావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ ప్రామిసరీ నోటుకు సంబంధించి నోటు అనాదరణ పొందినప్పుడు ధృవీకరణ అంత తప్పనిసరి కాదు. ఒకవేళ ప్రామిసరీ నోటు నిర్దిష్టమైనటువంటి గడువు లోపల చెల్లించలేకపోతే దానికి సంబంధించినటువంటి ధృవీకరణ అంత ప్రధానమైనటువంటి అంశం కాదు. కానీ బిల్లుల విషయంలో మాత్రం అనాదరణ పొందినట్లు ధృవీకరించడం తప్పనిసరి. అంటే నిర్దిష్టమైనటువంటి కాలం తర్వాత చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని గ్రహీత చెల్లించలేకపోతే దానికి సంబంధించిన అనాదరణ నోటీస్ ఇష్యూ చేసి దాన్ని అనాదరణ పొందినట్టుగా ధృవీకరించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం 1881 ప్రకారం స్పష్టంగా పేర్కొనబడి ఉంది. తర్వాత ఒక నోటీసు బేరర్కు చెల్లించే విధంగా చేయలేరు. ఒక నోటీసు బేరర్కు చెల్లించే విధంగా చేయలేరు ప్రామిసరీ నోటు విషయంలో. అయితే ఒక బిల్లును అది బేరర్కు డిమాండ్ మీద చెల్లించాల్సిందిగా రాయబడకపోతే బేరర్కు చెల్లించేటట్లు చేయవచ్చు. అంటే నిర్దిష్టమైనటువంటి వ్యక్తికి పే చేయమని స్పష్టంగా లేకపోతే ఎవరు ఈ పత్రాన్ని కలిగి ఉంటే వాళ్లకు పే చేయమని స్పష్టంగా వినిమయ బిల్లుల విషయంలో తెలియజేయవచ్చు. తర్వాత ప్రామిసరీ నోటుకి సంబంధించినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వీకృతికి కానీ చెల్లింపుకు కానీ నోటుకు దాఖలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది స్వీకృతి తెలియజేసేటప్పుడు కానీ చెల్లింపుకు కానీ ఈ యొక్క నోటుకు దాఖలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ వినిమయ బిల్లు విషయంలో మాత్రం స్వీకృతికి కానీ చెల్లింపుకు కానీ తప్పనిసరిగా బిల్లును దాఖలు చేయాలి. ఇవి మనకు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టంలో పేర్కొనబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో చెక్కుల గురించి మరియు ఈ యొక్క ప్రామిసరీ నోట్ల గురించి మరియు వినిమయ బిల్లుల గురించి మనము కూలంకషంగా చర్చించడం జరిగింది. అంటే ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? చెక్కులు, నెక్స్ట్ ప్రామిసరీ నోట్లు, నెక్స్ట్ ఈ యొక్క వినిమయ బిల్లులు. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు మనకు ఈ చట్టంలో పేర్కొనబడినటువంటి అంటే అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు 1881 బాగా గుర్తుపెట్టుకోండి. 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారము ఈ మూడు ప్రధానమైనటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. నేను ఇంతకు ముందు క్లాస్లో చెప్పినట్టు
నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు ఈజీగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి బదిలీ చేయడానికి, ఈజీగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉండేటువంటి పత్రాలే అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు. అందుకోసం ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ యొక్క వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తున్నాం మనము, డెఫినేషన్లోనే క్లియర్గా చూడండి. నిర్దిష్టమైన వ్యక్తికి కానీ, అతని ఆర్డర్ పొందిన వారికి కానీ, లేదా ఆ పత్రం కలిగి ఉన్న గారికి కానీ, ఇక్కడ చూడండి దీనికి ఇక్కడనే మనం అందుకోసమే వీటిని ఏమంటున్నాం, అన్యాక్రాంత యోగ్యతా పత్రాలని ఎందుకు అంటున్నాం అంటే, నాకు కానీ, నా అనుమతి పొందినటువంటి వ్యక్తికి కానీ, లేదా ఈ పత్రాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ నిర్దిష్టమైనటువంటి సొమ్మును బేషరతుగా నిర్దిష్ట సమయానికి చెల్లించాలని ఆదేశం ఇస్తూ జారీ చేసేటువంటి పత్రమే మనం వినిమయ బిల్లు అని అనుకున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఏంటిది, నాకే పే చేయమని చెప్తే అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాం, నాకు కానీ, నా అనుమతి పొందినటువంటి వ్యక్తికి కానీ, లేదా ఈ పత్రాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ తిరిగి చెల్లించు అనేటువంటి మనం ఆదేశం ఇస్తున్నాము అంటేనే ఇది అన్యాక్రాంత యోగ్యతా పత్రము, ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం ఉండేటువంటి పత్రము. కాబట్టి ఈ అంశంలో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం 3 రకాలుగా వర్గీకరించినప్పుడు, చెక్కులకు సంబంధించి ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు ఏంటి, తర్వాత ఈ యొక్క ప్రామిసరీ నోట్ అంటే ఏంటిది, ప్రామిసరీ నోట్ నమూనా ఎట్లా ఉంటుంది, తర్వాత ప్రామిసరీ నోట్ యొక్క నమూనా జనరల్గా మీరు మీకున్నటువంటి ఐడియా ప్రకారం చూస్తే ఫలానా తేదీన ఫలానా అనేటువంటి నేను డాష్ అనేటువంటి గ్రామంలో రాసి ఇచ్చినటువంటి ప్రామిసరీ నోటు అని ఎట్లా ఉంటుంది, నా అవసరం నిమిత్తం అనగా ఏదో ఒక అవసరాన్ని మనం పేర్కొంటూ, ఏదో ఒక అవసరాన్ని పేర్కొంటూ ఈ తేదీన నాకు ఇచ్చిన సమ్ ఆఫ్ ది రూపీస్, 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు నాకు ముట్టినవి అని జనరల్గా మీరు రాసి ఉంటారు. ఇట్లాంటి నాకు ముట్టినవి ఈ పైకానికి సంబంధించి నెలకు ఒక్కంటికి ఎంతో వడ్డీ చొప్పున 5%, 6%, 2% ఇట్లా ఉంటుంది కదా, ఆ వడ్డీ మొత్తానికి ఆ వడ్డీతో సహా మీకు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ అడిగిన తక్షణం చెల్లించగలను అని అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి కింద సంతకం పెట్టి అక్కడ స్టాంప్ పట్టించాలి. తప్పనిసరిగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చెక్కు పైన స్టాంప్ అవసరం లేదు. ఎందుకంటే స్టాంపు చట్టం ప్రకారము చెక్కుల పైన స్టాంపులు అవసరం లేదు. కానీ ప్రామిసరీ నోటు మరియు వినిమయ బిల్లుల విషయంలో మాత్రం తప్పనిసరిగా స్టాంపులు ఉండాలి. రెవెన్యూ స్టాంపులు అంటించిన తర్వాత మాత్రమే బిల్లు రాసినటువంటి ఈ యొక్క ప్రామిసరీ నోట్ రాసినటువంటి కర్తలు తప్పనిసరిగా సంతకం చేయాలి. అట్లాగనే బిల్లు స్వీకర్త కూడా తప్పనిసరిగా ఉన్నటువంటి చట్టాల ప్రకారము రెవెన్యూ స్టాంపులను అంటించిన తర్వాత వాటిపైన సంతకం తీసుకొని, ఇంకొక విషయం మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రామిసరీ నోటు విషయంలో అవసరమైతే సాక్షుల సంతకాలను తీసుకోవడం మంచిది. సాక్షుల సంతకాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటువంటి వివాదాలను మనం సులభంగా పరిష్కరించుకోవాలి అంటే ఈ ప్రామిసరీ నోట్లో అవసరం ఉన్నటువంటి సాక్షులను మనం సంతకం చేయించుకుంటే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ 3 అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మనము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో చెప్పబడినటువంటి 3 ప్రధానమైనటువంటి పత్రాల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఎవరైనా, ఎనీవన్. ఎవరు ఏం అడగట్లేదు అంటే నో డౌట్స్ అంటే 2 అర్థం ఉంటుంది. నాకు అర్థమైన ప్రకారం ఎవరికి డౌట్ రాలేదంటే అందరికీ అర్థమైనట్టు, లేదా ఎవరికి ఏం అర్థం కానట్టు. అలాంటిదేం లేదు సార్, అర్థమైంది సార్. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే చెప్పరా? పేపర్ మోడల్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి సార్. అది కూడా చెప్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ ఆ విషయాలు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.